మీకు రోడ్ల మీద నల్లగా ఉన్నటువంటి ఫ్రూట్స్ కనబడితే అస్సలు వదలకండి. వెంటనే 2 కొనేసి నోట్లో వేసుకొని లబ్లబమని తినేయండి. ఎందుకంటే ఇది నల్లగా ఉన్న బంగారం. రైనింగ్ సీజన్లో మాత్రం కనిపించే ఫ్రూట్స్ ఇది కేవలం 6 నుంచి 8 వారాలు మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి. ఆ తర్వాత చిన్నగా కనుమరుగైపోతాయి. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. వర్షాకాలం మొదలైందంటే చాలా మంది పల్లెటూరులో చెట్లెక్కి కోయేస్తుంటారు. చెట్టెక్కినోడు ఫస్ట్ 2 కాయలు కోసి నోట్లో వేసుకొని తింటూ ఆరాంగా కాయలు కోస్తాడు. చెట్టు కింద ఉన్నోడు కింద పడిన కాయలను ఒకవైపు ఉన్న మట్టిని క్లీన్ చేస్తూ తింటూ పడేస్తూ ఉంటాడు. అలా కాయల్ని కలెక్ట్ చేసి ఇంటికి తీసుకెళ్లి దాంతో కాస్త ఉప్పు కారం వేసి కలిపి ఫ్యామిలీ కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తారు. వీటినే నేరేడు కాయలు అంటారు. కొన్ని ఏరియాలో జామున్, జంబూ, రాజ్మూన్, బ్లాక్ బమ్, ఇండియన్ బ్లాక్ బెర్రీ, జావా బ్లమ్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయుర్వేదంలో ఈ చెట్టు ఒక వేరు, ఆకు, విత్తనాలు, కాయలు అన్నిటినీ మెడిసిన్ గా ఉపయోగిస్తారు. ఈ చెట్టులో తీసి పడేద్దాం అనేటువంటిది ఏది ఉండదు. మన దేశంలో పుట్టిన ఈ చెట్టుని 18వ శతాబ్దం తర్వాత ఈ చెట్టు ఒక విత్తనాన్ని ఆఫ్రికా, కరేబియన్ దేశాలు, ఫిజీ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ దేశాల్లో పెరిగిన నేరేడు చెట్టు అన్ని కూడా మన దేశం యొక్క విత్తనాలే. కృష్ణుడికి నేరేడు పండ్లు అంటే ఎంతో ఇష్టమని భగవద్గీతలో ఉంటుంది. గోకులంలో ఆవులు మేపే సమయంలో ఇక కృష్ణుడు ఇక బలరాములు నేరేడు చెట్టు కింద కూర్చొని ఫ్లూట్ వాయించేవారంట. కొన్ని దేవాలయంలో, ప్రత్యేకించి శివుని ఒక దేవాలయంలో నేరేడు చెట్టు అనేది ఉంటుంది. భక్తులు దీని కింద కూర్చొని పూజ ఆరాధన చేస్తారు. కొన్ని రకాల దీపారాధన కూడా చేస్తారు. పురాణాల ప్రకారం ఋషులందరూ కూడా నేరేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవారంట. హిందూ సంస్కృతంలో పంచవటి అనే 5 పవిత్ర వృక్షాలు ఉంటాయి. అందులో ఈ నేరేడు చెట్టు కూడా ఒకటి. అందుకే ఈ నేరేడు చెట్టు అనేది హిందువులకి చాలా పవిత్రమైనది. ఈ నేరేడు కాయల్లో జంబోలింగ్ అనే రసాయన పదార్థం ఉంటుంది. అది బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ కాయల్లో గ్లైజమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు భయపడకుండా తినొచ్చు. ఈ నేరేడు కాయల్లో పీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెస్ట్ అవ్వకుండా పోవడం, కడుపులో గ్యాస్ ఫామ్ అవడం ఇలాంటి దానికి మంచి మెడిసిన్. మీ స్కిన్ మీద బబ్బులు, కడుపులో దొద్దర్లు వచ్చినప్పుడు మీరు ఈ కాయలు తింటే ఉపయోగం ఉంటుంది. ఈ నేరేడు కాయల్లో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీ శరీరంలో ఉన్నటువంటి టాక్సిక్ తొలగించడానికి ఇది ఉపయోగపడతాయి. అలాగే రోజు మందు తాగే వాళ్ళు ఈ సీజన్ లో రోజుకి 10 నేరేడు కాయలు కన్నా తింటే మీ లివర్ పూర్తిగా క్లీన్ అయిపోద్ది. అలర్జీ, తుమ్ము, ఆస్మా ఉన్న వాళ్ళకి ఈ కాయలు ఒక మెడిసిన్ అని చెప్పుకోవాలి. సీజన్ కి ఈ కాయలు కనుక మీరు కరెక్ట్ గా తీసుకున్నారంటే మీ హెల్త్ కి చాలా మంచిది. ఈ నేరేడులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటివ్ లాంటి గుణాలు మీ స్కిన్ కి చాలా మంచిది. మొటిములు, మచ్చలు తగ్గడానికి సహాయపడతాయి. నేరేడు చెట్టు యొక్క వేర్లు, ఆకులు ఆయుర్వేదంలో బ్లడ్ ని క్యూర్ చేసే మెడిసిన్ గా వాడతారంట. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్, అధిక పోషక విలువలతో బరువు తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫ్రూట్ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఫ్రూట్ తింటే క్యాన్సర్ కణాలు పెరుగుదలని అడ్డుకుంటాయని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. బాబోయ్ ఇన్ని ఉపయోగాలు ఉంది కదా అని ఒకేసారి తినేకండి. ఏదైనా కానీ కొద్దిగా తింటేనే మంచిది. కొద్దిగా అంటే రోజుకి 5 నుండి 10 కాయలు తీసుకోండి. మీ చిన్నప్పుడు చెట్టెక్కి కాయలు కోసి ఎంతమంది తిన్నారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి.